ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు మనం ఎన్నో రోజు ఉపవాస ప్రార్థనలో ప్రవేశించాము. 4వ రోజు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి గతించిన రోజుల్లో మనము ప్రార్థన ఉపవాస దినములు మార్చబడతాయి. అంతమంది ఉన్నారు. ఉపవాస దినములు మన కన్నీళ్ళని పండుగలుగా నాట్యంగా మార్చబడతాయని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నమ్మిన వారందరిని బట్టి దేవునికి స్తోత్రాలు. నమ్మిన వారి జీవితంలో అటువంటి పండుగ దినములు కనుల శోషించి ఆనందించుదురుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు ఏర్పరచబడిన లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసింది. హల్లెలూయా. ఎవరు ఈ మాటలు మాట్లాడుతున్నారంటే నెహెమ్యా. ఎవరు చెప్పండి? నెహెమ్యా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఈ మాటలు వినినప్పుడు హల్లెలూయా కదా. ఇక్కడ నెహెమ్యా ఏ మాటలు వింటా ఉన్నాడో ఒకసారి మనం చదువుకుందాం. 2వ వచనం. నా సహోదరులలో హనన్యా ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడుగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పింది. హల్లెలూయా. ఏ మాటలు విన్నాడంటే నెహెమ్యా? యెరూషలేము ప్రాకారములు పడద్రోయబడ్డాయని, గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి అని విన్నప్పుడు ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నెహెమ్యాకి ఏం కలిగిందంట? కూర్చున్నాడు. హల్లెలూయా. కూర్చుని ఏం చేస్తున్నాడు అంటే, ఒక చోట కూర్చుని ఏం చేస్తున్నాడు? ఏడుస్తూ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే ఇక నెహెమ్యాకి ఎటువంటి మనస్సు ఉందంటే దేవుని మందిరాన్ని ప్రేమించే మనస్సు మరి ఉంది. హల్లెలూయా. యెరూషలేమును ప్రేమించే మనస్సు, దేవుని ప్రేమించే మనస్సు నెహెమ్యాకు ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ యెరూషలేముకు ఇటువంటి భయంకరమైన పరిస్థితి కలిగినప్పుడు హృదయంలో వేదన కలిగింది, హృదయంలో బాధ కలిగింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా కదా. 2015 సంవత్సరంలో మరి మన చర్చ్ కూడా మరి పడగొట్టబడినప్పుడు మనకు కూడా ఏం కలిగిందంట? బాధ కలిగింది. మనం అందరూ కూడా మరి ఏడ్చాం. ప్రైజ్ లార్డ్. నేను ఏడ్చాను, పాస్టర్ గారు ఏడ్చారు, సంఘం అంతా కూడా ఏడ్చింది. హల్లెలూయా. అందరూ బాధపడ్డాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలుగా ఆరాధిస్తున్న యొక్క స్థలం ఏమైపోయింది? కూల్చబడుతూ ఉంది. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కదా. మన జీవితాల్లో కొంతకాలం ఏం చేశామంటే ఏడుస్తూ ఉన్నాం. ఎక్కడ ఏడుస్తున్నామంటే దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉన్నాం. హృదయంలో ఏమంటే విచారం. ఎప్పుడు దేవుడు మనకు స్థలాన్ని దేవుడు మనకి ఇస్తాడు? ఎప్పుడు మనం మందిరాన్ని మనం కట్టించుకుంటాం?
అని దేవుని సన్నిధిలో మనం ఉపవాసాలుంటే మనము ప్రార్థన చేస్తా ఉన్నాం. ఆ 2015వ సంవత్సరం మనం ప్రార్థించాము ఉపవాస ప్రార్థనలు. ప్రైజ్ లార్డ్. 2015 సంవత్సరంలో 52 రోజులు ఉపవాసము సంఘమంతా కూడా మనం చేశాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, నెహెమ్యా ఏం చేస్తున్నాడంటే, ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉంది. ఎన్ని దినములు? కొన్ని దినములు అని వ్రాయబడింది. అక్కడ ఎన్ని దినాలు అనేది వ్రాయబడలేదు, కానీ కొన్ని దినములు ఉపవాసం ఉంది. ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. హల్లెలూయా. ఆకాశమందలి ఉన్న దేవునికి ఏం చేశాడంట? విజ్ఞాపన. హల్లెలూయా. మనం కూడా ఏం చేశామో, ఆకాశమందలి ఉంటున్న దేవునికి మనం ఏం చేశామంట? విజ్ఞాపన చేశా. ప్రపంచం నిమిత్తమై, సర్వలోకంలో ఉన్న ప్రతి ఒక్కరి నిమిత్తమై కల్వరిశిలలో రక్తమును కాచి ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ రోజు మృత్యుంజయుడుగా సజీవుడుగా లేచి పరలోక రాజ్యానికి ఆరోహణుడైన ఆ దేవుని వైపు చూస్తూ మనం ఏం చేస్తున్నామంట? ప్రార్థన మనము చేస్తా ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి విజ్ఞాపన మనం చేశాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అదే విధంగా నెహెమ్యా కూడా ఏం చేశాడంట? దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని గురించి విజ్ఞాపన చేస్తున్నాడమ్మా. యెరూషలేము గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. యెరూషలేము ఇంకా క్షేమం కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. యెరూషలేము తిరిగి ఏం చేయబడాలి? కట్టబడేందుకు కోసం విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకనే దేవుని వాక్యంలో కీర్తన భాగంలో చూసుకుంటున్నాం, మనం యెరూషలేము కోసం ఏం చేయాలంట? ప్రార్థన మనము చేయాలి. ఏం చేయాలి చెప్పండి? యెరూషలేము క్షేమం కొరకు ప్రతి ఒక్కరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అది మనకు ఆశీర్వాదకరం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, ఆ విధంగా ఆ యెరూషలేము మరి ప్రాకారములు మరి కూల్చబడినప్పుడు, పడద్రోయబడినప్పుడు, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినప్పుడు మరి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎటువంటి కార్యం చేశాడన్నది ఇక్కడ వ్రాయబడింది. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు ఎటువంటి కార్యం చేశాడో ఇక్కడ మనం చూడబోతున్నాం. 5వ వచనం, ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరమైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా అంటున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడంటే, ఆకాశమందున్న దేవా యెహోవా, యేసయ్యా, భీకరుడైన గొప్ప దేవా. మన దేవుడు ఎటువంటి వాడు? భీకరుడైన దేవుడు, గొప్ప దేవుడు. హల్లెలూయా. చూడు అంటున్నాడు, దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. హల్లెలూయా. ఎవరితో ఆయన నిబంధన స్థిరపరచువాడంట? మరి నిన్ను ప్రేమించి, దేవుని ప్రేమించి, నీ ఆజ్ఞలను అనుసరించి, ఆయన మాటలను అనుసరించి నడుచుకునే వారి పట్ల దేవుడు ఏం చూపిస్తాడయ్యా అమ్మా? కటాక్షం చూపిస్తాడు, కృపను చూపిస్తాడు. హల్లెలూయా. చూపించడమే కాదు, నిబంధనను స్థిరపరిచేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. 6వ వచనం చూస్తున్నా, నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన
ఇజ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారును పాపము చేసిన వారును. హల్లెలూయా. చూడండి, నెహెమ్యా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? యెరూషలేము కోసం ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత దేవుని యొక్క కటాక్షం నిమిత్తం ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయ్యో, ఇజ్రాయేలు ఏం పాపం చేశారేమో, నా ఇంటి వారు ఏం పాపం చేశారేమో అని తాను ఏం చేస్తున్నాడంట? నా తండ్రి ఇంటి వారు పాపము చేసి ఉన్నాము, నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించుతుంది. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనక పోతిమి. హల్లెలూయా. క్షమించు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ఏం చేస్తున్నాడంట? క్షమించు ప్రభువా, నీవు సహాయం చేయి నాయనా అని దేవునికి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి సమయం లేదు కాబట్టి మరి 11వ వచనం నుంచి మనం చదువుకుందాం. యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొరను, నీ నామమును భయభక్తులతో గర్పరచుటకు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా యందు దయ చూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నా అని ప్రార్థించి నేను రాజునకు గిన్నె అందించువాడనై ఉంటిని. హల్లెలూయా కదా. నెహెమ్యా ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంట? ఈ మనుషుడు నా యందు దయ చూపునట్లు, అనగా ఈ రాజు ఏం చేయాలి? నా పట్ల దయ చూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించి తిని. దేవునికి ఏం చేశాడంట? బతిమాలుకున్నాడు, ప్రార్థన చేశాడు. ప్రైజ్ లార్డ్. మన దేవుడు ఆయన ప్రార్థన ఏం చేస్తాడంటమ్మా? ఆలకిస్తాడు. ఆలకిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ప్రభు నా ప్రార్థనను ఆలకిస్తాడు, దేవుడు నా ప్రార్థనకు జవాబును ఇస్తాడు అన్న వాళ్ళు మాత్రమే ఏమి చేయగలరట? దేవునికి ప్రార్థన చేయగలరు. హల్లెలూయా. ఆ నమ్మకం లేని వాళ్ళు దేవునికి ప్రార్థన చేయలేరు. ప్రైజ్ లార్డ్. నెహెమ్యా జీవితంలో నా దేవుడు ఏం చేస్తాడు? నా ప్రార్థనను ఆలకిస్తాడు. ఎందుకంటే నా దేవుడు ఎటువంటి వాడు? ప్రార్థనను వినేవాడు, నా ప్రార్థనకు జవాబులు చూపించేవాడు, నాకు కృపను చూపించేవాడు, రాజుల హృదయాలను నీటి కాలువలుగా చేసేవాడు, రాజుల హృదయాలను ప్రభు మన వైపు త్రిప్పేవాడు అన్న నిరీక్షణ ఎవరుందంట? నెహెమ్యా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ రాజు దగ్గర ఈ నెహెమ్యా ఏం చేస్తున్నాడంట? గిన్నె అందించేవాడే ఉంటిని అంటా ఉన్నాడు. ద్రాక్షారసము గిన్నె అందించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ఆ రాజు పేరు ఏమంటే అర్త హషస్త రాజు. అని పేరు ఏమి చెప్పండి? అర్త హషస్త రాజు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ రాజుకు మరి గిన్నె అందించేటప్పుడు, ద్రాక్షారసం అందించేటప్పుడు ఎవరి ముఖాలు కూడా ఎలా ఉండకూడదు? ముఖంలో ఏ విధంగా ఉండకూడదు? విచారముతో ఉండకూడదు. సంతోషముగానే రాజుకు అందించేవారుగా మరి ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, చాలా రోజులుగా ఏం చేస్తున్నాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ చూస్తున్నాం, కొన్ని రోజులు ఉపవాసం ఏం చేస్తున్నట్ట? ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, రాజుకు గిన్నె అందించడానికి వెళ్ళినప్పుడు రాజు ఆ నెహెమ్యాతో ఏమంటున్నాడంట? 2వ అధ్యాయం 2వ వచనం. రాజు
వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారంగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది నీకు కలిగినదని నాతో అనగా. హల్లెలూయ, దేవునికి స్తోత్ర. రాజు అంటా ఉన్నాడు, అయ్యా నెహెమ్యా, నీకేం లేదు, నీకు వ్యాధి లేదు, అయితే నీ ముఖంలో ఏముంది, విచారం ఉంది. నీ ముఖంలో ఏముంది, దుఃఖము మరి ఉంటా ఉంది. అది ఎవరు గ్రహిస్తా ఉంటున్నారు, రాజు గ్రహిస్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నీ హృదయ దుఃఖము చేతనే అది నీకు కలిగినదని నాతో అనగా. హల్లెలూయ. అంటే రాజు ఈ యొక్క నెహెమ్యా యొక్క మరి చింతను, దుఃఖాన్ని, విచారమును గ్రహించిన వాడుగా ఉన్నాడు రాజు. ప్రైజ్. హల్లెలూయ, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ యొక్క ఉపవాస దినాలలో ఉపవాస ప్రార్థనకు వచ్చిన మీ యొక్క విచారాన్ని, దుఃఖమును, యూట్యూబ్ లో చూస్తుంటున్న మీ యొక్క విచారమును, దుఃఖమును ఎవరు గ్రహించేవాడుగా ఉంటున్నాడంట, దేవుడు యేసయ్య గ్రహించేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. ఇక్కడ రాజు నెహెమ్యాను గ్రహించాడు. ప్రైజ్ లార్డ్ కదా. యేసయ్య నీ హృదయంలో ఉన్న విచారం, నీలో ఉన్న బాధ, నీలో ఉన్న కష్టము అంతయు కూడా ఆయన ఎరిగిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, 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 దేవునికి స్తోత్రం కలుగుగాక. లూకాసు వార్త 5వ అధ్యాయంలో చూస్తాము, యేసుక్రీస్తు ప్రభువు గెనెసరెతు అనే సరస్సు తీరానికి వెళ్ళినప్పుడు జన సమూహాలు యేసు మీద పడుతున్నప్పుడు దోణెను మరి అక్కడ 2 దోణెలు కనబడినప్పుడు 2 దోణెలలో ఒక దోణెలో ఏం చేశాడట, యేసు ప్రభు ఎక్కి కూర్చున్నాడు. లోపలికి దొమ్మన్నప్పుడు ఆ యొక్క దోణెను కొంచెం లోపలికి నడిపించారు. తర్వాత యేసు ప్రభు వారు దేవుని వాక్యాన్ని బోధిస్తా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా. ఆ దోణె ఎవరి దోణె అంటే, ఆ దోణె వచ్చేసి పేతురు దోణె. హల్లెలూయా. సీమోను యొక్క దోణె. ప్రైజ్ ది లార్డ్. ఆ దోణె సీమోనుది. అయితే ఆ దోణె సీమోనుది. ఆ సీమోను దేంట్లో ఉన్నాడంట, విచారంతో ఉన్నాడు. హల్లెలూయా. దేంతో చెప్పండి, విచారంతో ఉన్నాడు, బాధతో మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి సీమోను దోణెను యేసు ప్రభు ఎక్కాడు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని బోధించిన తరువాత యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఓ సీమోను, నీ దోణెను ఏం చేయాలి, ఇప్పుడు లోతులో నీవు నడిపించావు. హల్లెలూయా. ఆ సీమోను అంటా ఉన్నాడు, నా ఏలినవాడా, రాత్రంతా కూడా ప్రయాసపడ్డావు, మాకేమి కూడా దొరకలేదు. హల్లెలూయా. విచారంతో రాత్రంతా ప్రయాసపడ్డావు, కష్టపడ్డావు, ఏం ఫలితం లేకుండా పోయింది. ప్రైజ్ ది లార్డ్. చేపలు ఎప్పుడు పడతారంట, రాత్రి పూటలో పడతారు. ప్రైజ్ ది లార్డ్. ఆ సీమోను యేసు ప్రభుతో, ప్రభువా ఈ రాత్రి వేస్తాంలే వలలో అని అనలేదు. కానీ యేసు ప్రభుతో అంటున్నాడు, నీ మాట చెప్తున్నా, నేను ఏం చేస్తానో, నేను వలలు వేస్తాను. హల్లెలూయా. వలలు వేసినప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి. వలలు పిగిలిపోతా మరి ఉంటా ఉన్నాయి. వేరే దోణెలు సంకలు చేసినప్పుడు వాళ్ళు వచ్చారు, మరి 2 దోణెలు కూడా ఏమైపోయాయంట, చేపలతో, మంచి మంచి పెద్ద పెద్ద చేపలతో నిండిపోయాయి. హల్లెలూయా. సీమోను పేతురు యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు యొక్క కాళ్ళ మీద పడి, ప్రభువా నేను పాపాత్ముడను, నన్ను వదిలిపెట్టి వెళ్ళు అంటారు. హల్లెలూయా. ఎందుకంటే తన జీవితంలో
ఎప్పుడు కూడా అన్ని విస్తారమైన చేపలు పట్టలేదు. రాత్రి ఉన్న దుఃఖం, రాత్రి అంటే ప్రయాసపడి మరి ఏమి దొరికినప్పుడు ఉంటున్న ఆ యొక్క విచారము, ఆ యొక్క దుఃఖం అంతా కూడా ఏం చేయబడిందంట? యేసు ప్రభు మాట విన్నప్పుడు కొట్టివేయబడింది. ఆ పేతురుకు సంతోషం, ఆనందం కలిగింది. హల్లెలూయా! హృదయంలో సంతోషం, ఆనందం. నేను పాపాత్ముడను, ఇటువంటి పాపాత్ముడనైన నన్ను ప్రభువా నా దగ్గర ఉండడానికి నేను యోగ్యుడను నేను కాను అని తను తాను ఏం చేస్తున్నాడంట? తగ్గించుకుని దేవుని సన్నిధిలో మరి ప్రభుతో అంటా ఉన్నాడు, ప్రభువా నన్ను విడిచిపెట్టు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. నన్ను విడిచి వెళ్ళిపో అంటే యేసు ప్రభు అంటా ఉన్నాడు, నిన్ను నేను మనుషులు పట్టే జాగ్రత్తగా చేస్తాను, నీవు నన్ను వెంబడించాను. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఆ పేతురు ఏం చేశారంటే, ప్రభువా ఇన్ని చేపలు పడ్డాయి, ఇప్పుడు ఏం చేయాలా? ఈ చేపలను నమ్మేసుకుని మా ఇంటి దగ్గరికి పోయి ఆ బోటు పెట్టేసి ఆ వల పెట్టేసి వస్తానన్నాడా? హల్లెలూయా! యేసు ప్రభు ఎప్పుడు మాట్లాడాడో మాట ఇదే చూపించి ఏం చేశాడంటయ్యా? తనకు జీవన సాధనముగా ఉంటున్న వాటినన్నింటిని కూడా వదిలిపెట్టి యేసు ప్రభుని వెంబడించాడు. హల్లెలూయా! హల్లెలూయా! కదా ఆ యొక్క పేతురుకు హృదయంలో ఉంటున్న వ్యాధి తొలగిపోయింది, హృదయంలో ఉంటున్న విచారం తొలగిపోయింది, హృదయంలో ఉంటున్న దుఃఖం ఏమైపోయిందంట? తొలగిపోయింది. కాబట్టి ఏం చేస్తున్నాడు? నేను ప్రభుని వెంబడిస్తే నాకెప్పుడు సంతోషమే, ఎప్పుడు ఆనందమే. హల్లెలూయా! దీనివల్ల నాకు సంతోషం, ఆనందం లేదు. కానీ అయితే ప్రభువుని వెంబడిస్తే నాకేమీ? నాకు సంతోషము, ఆనందం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఈరోజు యూట్యూబ్ లో చూస్తున్న మీరు, దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యం ఉంటున్న మీ జీవితాల్లో ఏ విచారం ఉందో, ఏ చింత ఉందో, ఏ బాధ ఉందో యేసుక్రీస్తు ప్రభువారు ఎరిగి ఉన్నారు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. నీ చింతలో, బాధలో ఏం చేయాలి? ప్రభువుకు మొరపెట్టాలి. హల్లెలూయా! విచారిస్తూ దుఃఖిస్తూ నేహమ్యా ఊరికే ఉన్నాడా? ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? చాలా మంది బాధపడతారు, ఏడుస్తారు, అంతా చేస్తారు, కానీ ప్రార్థన చేయరు. రంగు కప్పుకొని పడుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! ఇది ఆ విధంగా కాదు. కూర్చుండి ఏడ్చి దేవుని సన్నిధిలో ఉపవాసములు ఏం చేస్తున్నాడమ్మా? ప్రార్థన. ఎంతవరకు ప్రార్థన చేస్తున్నాడంట? జవాబు వచ్చేంత వరకు కూడా ప్రార్థన చేస్తున్నాడు. పట్టు విడవకుండా దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. కొన్ని ప్రార్థనలకు త్వరగా జవాబు వచ్చేస్తుంది, కొన్ని ప్రార్థనలకు కొన్ని దినములు మరి పడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! కదా దానియేలు యొక్క జీవితంలో చూస్తున్నా, దానియేలుకు జవాబు రావడానికి ఎన్ని రోజులు పట్టిందయ్యా? 21 రోజులు పట్టింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. కదా హెచ్కేయా ప్రార్థన చేశాడు, ఎన్ని రోజులు పట్టింది? వెంటనే దేవుడు మాట్లాడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తున్నాం, కొన్ని దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ప్రైజ్ ది లార్డ్. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు గ్రహిస్తా ఉన్నాడు, ఇంతమంది నీకు ఎప్పుడు ఈ విధంగా నీవు లేవు, నీకు వ్యాధి లేదు కదా, ఎందుకు నీవు విచారంగా, నీ ముఖము విచారంగా ఉన్నదేమి? నీ హృదయ దుఃఖము చేతనే అది నీకు కలిగినదని నాతో అనగా, నేను మిగుల భయపడి రాజు చిరంజీవిగును గాక, నా పితరుల సమాధులను పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖ ముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. హల్లెలూయా! ఏమంటున్నాడంట? రాజా,
నా పితరుడు సమాధులను పట్టణము పాడైపోయి దాని గుమ్మును అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖం ఉండకుండా పోతుందా? హల్లెలూయా. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా, హల్లెలూయా, నీకేం కావాలి చెప్పయ్యా అని అడుగుతా ఉన్నాడు. ఏం కావాలని అడిగిన వెంటనే రప్పని నాకు అది ఇది కావాలని చెప్పేసి అంటా ఉన్నాడా? హల్లెలూయా. ఇక్కడ చూడండి, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి, ఏమంట? ఆకాశమందలి ఉన్న దేవునికి ప్రార్థన చేసి. మన విషయం మనము దేనినైనా మనం అడగాలంటే ఏం చేయాలంట? మొట్టమొదటిగా దేవునికి మనం ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. చూడండి, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుడు సమాధులు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొచ్చున్నానని నేను మనవి చేసింది. హల్లెలూయా. అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చుని ఉండగా, నీ ప్రయాణములు ఎన్ని దినములు పట్టును, నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదవని అడిగాను. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి పోయేస్తావంటే నేను పోయేస్తాను. హల్లెలూయా. అక్కడ ఎవరెవరు ఉన్నారు? రాజు రాణి ఇద్దరు ఉన్నారు. హల్లెలూయా. రాణి అనొచ్చు కదా, ఎప్పుడు పోతే వస్తాడో లేదో, ఎందుకు పంపిస్తావు? హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, రాజుకు రాణికి ఇరువురికి నెహెమ్యా పట్ల ఏం కలిగిందంట? దయ కలిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను కదా. మనం ప్రార్థన చేస్తే, ప్రార్థన చేసి అడిగితే దేవుడు తన చిత్తాన్ని ఏం చేస్తాడు? ఆయన బయలుపరిచేవాడుగా మరి ఉంటాడు. ఇదిగాక రాజుతో, నేను ఇట్లాంటిని రాజునకు అనుకూలమైతే యూదా దేశమున నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది అవతల నున్న అధికారులకు తాకీదులను, పట్టణ ప్రాకారమును, మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబోవు ఇంటికి ధూలములు రాణులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఈవుడని అడిగితిని. అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తం కలది. రాజు నా మనవి ఆలకించెను. హల్లెలూయా. ప్రార్థన చేసి అడిగితే యెరూషలేము మందిరాన్ని అది కట్టించడానికి, ప్రాకారాలు కట్టించడానికి ఏమేమి సామాగ్రి కావాలో చెప్పాడు. మరి నన్ను పంపించడానికి వేరే వాళ్ళని ఏం చేయాలి? నాకు తోడుగా నాకు పంపించమన్నప్పుడు, హల్లెలూయా, రాజు ఏం చేశాడంటే రాజు పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది నాకు చాలా సంతోషకరమైన మాట. అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తం కలది. రాజు నా మనవి ఆలకించాడు కదా. ఒక రాజు ఒక సామాన్యుని మనవి ఆలకిస్తే ఎంత సంతోషం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆలకించి నెహెమ్యా ఏమడుగుతున్నాడో అది చూపించేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. 9వ వచనం, తరువాత నేను నది అవతలనున్న అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకిదలు అప్పగించిందని రాజు నాతో కూడా సేనాధిపతులను, గుర్రపు రౌతులను పంపించెను. హల్లెలూయా. ఎట్లా వెళ్తున్నాడంట? ఆయన రాజ దర్బార్తో వెళ్తా ఉన్నాడు. ఎవరు? ఒక గిన్నె అందించేవాడు. హల్లెలూయా. ఒక గిన్నె అందించేవాడికి ఇంత సెక్యూరిటీనా? రాజు నాతో కూడా సేనాధిపతులను, గుర్రపు రౌతులను పంపించెను. హల్లెలూయా. చూడండి, మనము దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేనికోసం ప్రార్థన చేశాడంటే యెరూషలేము కోసం ప్రార్థన చేశాడు.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెరూషలేము కోసం ప్రార్థన చేశాడు, భారం కలిగి ప్రార్థన చేశాడు, కన్నీటితో ప్రార్థన చేశాడు. హల్లెలూయా. యెరూషలేము గురించి ఏం చేశాడంట? విచారించాడు, దుఃఖపడ్డాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు నెహెమ్యా యొక్క ప్రార్థనను ఆలకించాడు. రాజు యొక్క హృదయాన్ని నెహెమ్యా వైపు తిప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. యొక్క నెహెమ్యాలో ఇంతవరకు విచారముతో దుఃఖముఖంగా ఉంటున్న ముఖము ఇప్పుడు ఏమైపోయిందంటమ్మా? ఏమైపోయింది రాజన్న? ఏమైపోయింది? హృదయంలో సంతోషం. ఇప్పుడు ముఖంలో ఏముంది? ముఖంలో నవ్వు ఉంది. హల్లెలూయా. అంతవరకు ఎట్లుంది? ముఖం అంతా వాడిపోయినట్లుగా. హల్లెలూయా. ఎప్పుడు రాజా మీద చెప్పాడు చెట్టుకు నీళ్లు పోస్తే ఎండి వాడిపోయిన చెట్టుకు నీళ్లు పోస్తే ఎట్లుంటది? పచ్చగా ఉండేది కాదు. అట్లా వాడిపోయి ఆకులన్నీ ఇట్లా పడిపోయిన దానికి నీళ్లు వేస్తే అది ఏమైపోతుంది? ఆకులు లేసి కరెక్ట్ గా స్ట్రైట్ గా నిలబడతాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే విచారంతో ఉంటున్న ఆయన నెహెమ్యాతో రాజు మాట్లాడేటప్పుడు అది పంపిస్తున్నప్పుడు ఇప్పుడు విచారం ఉందా? లేదు. విచారం ఏం చేయబడింది? కొట్టివేయబడింది. విచారానికి బదులుగా దేవుడు ఏమిచ్చాడు? సంతోషం ఇచ్చాడు, ఆనందం ఇచ్చాడు. హల్లెలూయా. నేను యెరూషలేము కట్టడానికి నేను వెళ్తా ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ విధంగా ఈరోజు ఎవరు మీరు విచారముతో ఉంటా ఉన్నారు? హల్లెలూయా. ఏడ్చి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉన్నారో మీ విరిగి నలిగిన హృదయాలను చూసిన నా దేవుడు ఆయన నీ పట్ల మనందరి పట్ల ఆయన కటాక్షమును చూపించేవాడుగా ఉంటావు. ఆ రోజు రాజు నెహెమ్యా పట్ల కటాక్షము దయ చూపించిన విధముగా దేవుడు ఏ సమస్యల్లో నీవు ఉంటా ఉన్నావో, ఏ ఇరుకుల్లో ఉంటున్నావో, ఏ ఇబ్బందుల్లో ఉంటూ ఉన్నావో నిన్ను విడిపించడానికి దేవుడు తన కృపను, మనుషుల యొక్క దయను దేవుడు నీకు చూపించబోతా ఉన్నాడు. హల్లెలూయా. నీ దుఃఖమంతా కూడా, నీ విచారమంతా కూడా కొట్టివేసి దేవుడు సంతోషాన్ని, ఆనందాన్ని అనుగ్రహించబోతా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నా విచారాన్ని దేవుడు పట్టేస్తా ఉన్నాడు, నాకు దేవుడు ఆనందాన్ని ఇస్తూ ఉన్నాడు అని చెప్పేసి అన్న వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతుంది. అటువంటి గొప్ప కృపను దేవుడు యూట్యూబ్ లో చూస్తున్న మీకు, సంఘంలో ఉపవాస ప్రార్థనకు వచ్చిన మీకు దేవుడు అనుగ్రహించి నడిపించును గాక. దేవుని వాక్యమును దీవించును గాక. ఈ వాక్యాన్ని మీరు వినండి, అనేకులకు ఈ వాక్యాన్ని షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. హల్లెలూయా.